వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు కుక్క బావి కథ. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో ఉండేది. వాటికి మంచి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి కుక్క పిల్లలకు, మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, చాలా ప్రమాదం అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికి వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క, అమ్మ ఎందుకు అలా చెప్పింది, ఇదేంటో చూడాలి అని అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడను చూసి లోపల నిజంగా ఇంకో కుక్క పిల్ల ఉందని దాని మీద అరవటం మొదలుపెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దానిలాగే అరవటం చూసి దానితో పోట్లాడడానికి కోపంగా బావిలోకి ఒక్క దూకుడు దూకింది. ఇంకేముంది, కుక్క నీళ్ళలో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి రక్షించండి అని అరవడం మొదలుపెట్టింది. ఆ దారినే వెళ్తున్న ఒక రైతు, అయ్యో కుక్క నీళ్ళలో పడిపోయింది పాపం అని దాన్ని బయటకు తీసి రక్షించాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, పెద్దలు చెప్పిన మాటలు వినాలి, కావాలంటే ప్రశ్నించవచ్చు, కానీ ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు, ధిక్కరించకూడదు. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.